అని ఒక ప్రకటన చేశాడు. ఓడిపోతే నేను ప్రతిపక్ష నాయకుడికైనా కూర్చుంటాను, ఓకే, నేను రాజకీయాలు వదిలిపోను అని. మరి ఆయన నిజాయితీ ఆ విధంగా ఆయన ప్రకటించుకున్నాడు. అయితే ఆ తర్వాత కొన్న 2 ఏళ్ళు ఉన్న తర్వాత కాంగ్రెస్ వాళ్ళు మరీ అవమానిస్తున్నారని సభను బహిష్కరించాడు. కానీ వచ్చాడు, ప్రతిపక్ష నాయకుడిగా ఆయనే ఉన్నాడు. అందుకని మరి జగన్ రాజీనామా అంశం మీద సభకు వెళ్ళకపోతే ప్రజల తీర్పు వృధా అవుతుందన్న అంశం మీద సమగ్రంగా చెప్పాల్సి ఉంటుంది. 1.5 గంట అయితే ఇవ్వరండి. అది కూడా కాకుండా అండి, పులి మీద పుట్రలాగా రఘురామకృష్ణరాజును ఇప్పుడు ఉపసభాపతిని చేశాడు. పాపం రఘురామకృష్ణరాజు మొదటి రోజే జగన్ సభకు రా అని పిలిచానని చెప్పాడు. నాకు తెలిసి అయ్యన్న పాత్రుడు లాంటి సీనియర్ ఉండి ఉండకపోతే రఘురామకృష్ణరాజునే అక్కడ స్పీకర్గా కూర్చోబెడితే జగన్కు తగినటువంటిది ఇదిగా ఉంటుంది, శాస్త్రి చేయొచ్చు అని వీళ్ళు భావించిన మాట నిజం. రఘురామకృష్ణరాజు కూడా ఆ విధంగా మీడియాలో తన మనోగతం లేకపోతే తన అంచనా చెప్పిన మాట కూడా నిజం. చాలామందితో ఆయన పంచుకున్నాడు కూడా. నన్ను ఒకసారి తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి ఉన్నప్పుడు ఒక సభలో నాకు ఏదో అవార్డు, అందరికీ అవార్డు సభకు ఆయన అవార్డు ఇవ్వడానికి వచ్చారు. రవి గారు అన్ని విశ్లేషణ చేస్తుంటారు కదా, నాకు సమాధానం చెప్పాలి, స్పీకర్ అని ఎందుకంటారు సార్, మేము అసలు మాట్లాడకూడదు సభలో, మేము మాట్లాడకుండా కూర్చోవాలి, మమ్మల్ని ఏమో స్పీకర్ అంటారు అని నేను ఈ ప్రశ్న అంతకుముందు కోడెల శివప్రసాద్ కూడా ఇదే అడిగారు నన్ను. ఇద్దరు అప్పుడున్న వాళ్ళు. అంటే నేను చెప్పా, ఎవరు స్పీక్ కావాలన్నా మీ అనుమతి కావాలి కాబట్టి మిమ్మల్ని స్పీకర్ అంటారు, అంతేకాని మీరు మాట్లాడతారని కాదు అని నేను ఆ సభలో చెప్పాను. నేను ఇప్పుడు రఘురామకృష్ణరాజు లాంటి ఆయన స్పీకర్గా, ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అయినా కష్టమే. కాకపోతే డిప్యూటీ స్పీకర్లు కింద కూర్చుంటారు, ప్రతిరోజు ఉండరు. అంతకుముందు ఒక రాజేంద్ర మనోహర్కే స్పీకర్ అయ్యే అవకాశము, నడిపే అవకాశం వచ్చింది. కానీ చాలాసార్లు అంతకుముందు కోన రఘుపతి ఆయన మధ్యలోనే పీకేసాడు జగన్. మంత్రివర్గాన్ని మార్చిన సంగతి అందరిని చర్చించారు, కానీ ఆయన డిప్యూటీ స్పీకర్ని కూడా మార్చాడు. అలాగే కోడెల కూడా చాలా రెగ్యులర్గా వచ్చేవాడు, నాకు మంచి మిత్రుడు కూడా. అందువల్ల అప్పుడున్న ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, ఆయనకు కూడా పెద్దగా ఎప్పుడు అక్కడ కూర్చునే ఇది రాలేదు. మరి ఇప్పుడు అయ్యన్న పాత్రుడు మంచి మిలిటెంట్ వాయిస్ కాబట్టి ఏం జరుగుతుందో మనం చూడాలి. కానీ జగన్కు మటుకు నిన్న హోంమంత్రి అనిత ఆ మాట కూడా అనేశారు, ఈయన కనుక డిప్యూటీ స్పీకర్ అయితే జగన్ రావాలనుకున్నా కానీ వచ్చే ఇది ఉండదు బహుశా అని. అయితే ఈయన మటుకు నేను నోటీస్ ఇస్తాను అని ఒక ప్రకటన చేశాడు ముందే, అవ్వకముందే. ఇంక ఇప్పుడు ఇది రఘురామకృష్ణరాజు కోరుకున్నటువంటి చాలా గంభీరమైన, ఉన్నతమైన లేదా సంతృప్తికరమైన పదవా కాదా అన్నది మనం చెప్పలేము, అది ఆయనే చెప్పాల్సి ఉంటుంది. ఎవరు ఒకసారి వచ్చాక మళ్ళీ కాదని అనే పరిస్థితి ఏముండదు కదా. ఆయన అభిమానులు నిరుత్సాహపడతారు కొంచెం. సో ఇటు బస్సులు ఇంకా ఆయన రారేమో, ఇంకా డిసైడ్ అయిపోయాడు కదా, పదవి రాదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకా వచ్చే పరిస్థితి లేదు, వెళ్తే మీరు రాజకీయాల్లో తుది వాక్యం చెప్పకండి మీరు. ఓకే, మీరు రాజకీయ ఛాన్స్ ఉన్నదంటారా? ఏది అది పరిణామాల మీద, పరిస్థితుల మీద, ప్రజల్లో వచ్చే దాని మీద ఆధారపడి. ఓకే, ఎప్పటికయ్యేది ప్రస్తుతమో అప్పటికే మాటలాడి అన్నట్టుగా పాలిటిక్స్లో ఒక బాగా ఇప్పుడు అలాంటి పరిస్థితి మనం ఊహించవద్దు. రాజకీయంగా ప్రతిపక్షం మాట వినే పరిస్థితి వచ్చిందా, వాయిస్ చెప్పాలి, ఇంకోటి అనుకుంటే అప్పుడు వెళ్ళొచ్చు, చెప్పలేము మనం. ఇదేమి శాశ్వతంగా వెళ్ళరు. అలా కోర్టు ఏం చెప్తుంది అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. కూటమి పరిపాలన తీరు వాళ్ళకు వచ్చే దాని మీద ఆధారపడి ఉంటుంది అది. అందుకని ఇదేం చివరి వాక్యం అని నేనేం చెప్పలేను. ఓకే, 5 ఏళ్ళు కూడా కాలేదు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు తీవ్రమైన అవసరం వస్తే, పరిణామం వస్తే, వాయిస్ చెప్పాల్సి వస్తే వెళ్ళొచ్చు, దానికి ఏమి తెలియదు. నాకు జగన్ స్వభావం రీత్యా మటుకు మొహం చెల్లదని నేను ఇంతకుముందే మీకు చెప్పాను. నేను ఆయన ప్రతిపక్ష హోదా కాదు, ముఖ్యమంత్రి హోదా ఉంటేనే వెళ్ళాలని ఆయన ఉద్దేశం. కాబట్టి ఆర్థిక మంత్రి బడ్జెట్ పెడుతుంటే కూడా మధ్యలో జోక్యం చేసుకున్న ఒక ముఖ్యమంత్రి ఇంకా వేరే వాటిని ఎలా అసలు సహిస్తారండి? అదొక ఓకే. జగన్ కూడా పెద్ద అనుభవంతో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి కాదు. ఆయనకు అనేక అంశాలు కలిసి వచ్చాయి, ఆయన కూడా గట్టిగా నిలబడ్డాడు, పెద్ద మెజారిటీ వచ్చింది, ముఖ్యమంత్రి అయ్యాడు. సో ఆయన నేర్చుకోవాల్సింది, మార్చుకోవాల్సింది చాలా ఉంది. ఇంకా చాలా నేర్చుకుంటే కానీ జగన్ రాజకీయ భవిష్యత్తు అనేది గట్టిపడదు. ఇప్పుడు ఇలాగే ఉంటానంటే కష్టంగానే ఉంటుంది. ఓకే, సరే. డాక్టర్ సునీత గారు కేసు అంశం, మళ్ళీ సునీత లైమ్లైట్లో